Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైండ్ C of Cauchy's mean value theorem for f of x is equal to 1 by x square and g of x is equal to 1 by x in closed interval a comma b. మరి ఈ యొక్క థీరం స్టేట్మెంట్ ఏమంటే f of x comma g of x are continuous on closed interval a comma b and f of x comma g of x are differentiable on closed interval a comma b. ఓకే, దాని తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అనే ఫార్ములాని ఉపయోగించి సి వాల్యూని కనుక్కుంటాం. ఫైండ్ సి ఆఫ్ అంటే ఏకి బికి మిడిల్లో సి అనేది ఉంటుంది అనేది మనం చూపించాలి. ఓకే, ఎస్, ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్స్ని రాస్తున్నాను. గివెన్ దట్ f of x is equal to 1 by x square and g of x is equal to 1 by x on closed interval a comma b. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. సో f of x యొక్క డిఫరెన్షియేషన్ f dash of x, f dash of x 1 by x square కి డిఫరెన్షియేషన్ -2 by x cube. సార్ ఇది ఎలా వస్తుందంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా లాగా ఉంది. అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ పవర్ -2 రాయండి. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1. ఇక్కడ ఎన్ అంటే ఏంటి? -2, ఎక్స్ పవర్ ఎన్ అంటే -2 -1 అంటే -2 ఇంటూ ఎక్స్ పవర్ -3 అంటే -2 బై ఎక్స్ క్యూబ్ అనమాట. ఓకేనా? ఎస్, ఇది డినామినేటర్కి వస్తే ఎక్స్ పవర్ -3 ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఎస్, అదేవిధంగా జీ డాష్ ఆఫ్ ఎక్స్ సేమ్ ఇదే ఫార్ములా 1 బై ఎక్స్కి డిఫరెన్షియేషన్ -1 బై ఎక్స్ స్క్వేర్. సో కాబట్టి ఇక్కడ 1 బై ఎక్స్ని ఎక్స్ ఇన్వర్స్ రాయొచ్చండి. ఎక్స్ ఇన్వర్స్కి ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1 మళ్ళీ మైనస్ ఎక్స్ పవర్ -2 అంటే మళ్ళీ మైనస్ అట్లనే ఉంటుంది. ఎక్స్ పవర్ -2 డినామినేటర్కి వస్తే స్క్వేర్ అవుతుంది. ఓకేనా? ఎస్, నెక్స్ట్ ఒక చిన్న పాయింట్ రాద్దాం. స్టేట్మెంట్లో ఉన్న 2 పాయింట్స్ని సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సిన్స్ ఎఫ్ కామా జీ ఆర్ కంటిన్యూస్ on closed interval a comma b and f of x comma g of x are differentiable. f comma g are differentiable on open interval a comma b. సో అదే విధంగా ఇక్కడ g డాష్ ఆఫ్ x ఉంది కదా, అది నాట్ ఈక్వల్ టు 0 కావాలి. g డాష్ ఆఫ్ x ఎందుకంటే మన థీరం స్టేట్మెంట్లో f డాష్ ఆఫ్ c బై g డాష్ ఆఫ్ c ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ g డాష్ ఆఫ్ x కనుక్కున్నాం, చివరిలో x బదులు c సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ g డాష్ ఆఫ్ x అనేది ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఒకవేళ x 0 అయిందనుకో సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. కాబట్టి 0 మాత్రం కాకూడదు. ఓకే, 0 అవుతే ఏమవుతుంది? ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు. అందుకోసమే జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్. ఆ ఎక్స్ అనేది మీరు ఎందులో తీసుకోవాలంటే ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో తీసుకోవాలి. ఓకే, ఎస్, 0 ఏ కంటే ఎక్కువ, బి కంటే తక్కువ. మరి ఇప్పుడు మనము మన థీరంలో ఎఫ్ డాష్ ఆఫ్ సి కనుక్కోవాలంటే ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో హియర్ మన ఫార్ములాలో అన్నీ అవసరం వస్తాయి. ఎఫ్ డాష్ ఆఫ్ సి, జీ డాష్ ఆఫ్ సి. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఎక్స్ ప్లేస్లో మీరు సిని సబ్స్టిట్యూట్ చేయండి. అదేవిధంగా జీ డాష్ ఆఫ్ సి
సో ఎక్స్ ప్లేస్లో సిని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏ, జీ ఆఫ్ బి, జీ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ బదులు బి సబ్స్టిట్యూట్ చేయండి, 1/b². మరి ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయండి, సో 1/a². నెక్స్ట్ జీ ఆఫ్ బి, జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయాలి, బి, 1/b. జీ ఆఫ్ ఏ, జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ బదులు ఏ సబ్స్టిట్యూట్ చేయండి, 1/a. ఇప్పుడు మన థీరంని ఉపయోగిద్దాం. బై యూజింగ్ కాషీస్ మీన్ వాల్యూ థీరం, there exists C belongs to open interval a comma b such that, so formula f dash of c by g dash of c, which is equal to f of b minus f of a by g of b minus g of a. మనం ఈ యొక్క ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఇదే కదా, -2/c³ డివైడెడ్ బై జీ డాష్ ఆఫ్ సి -1/c². ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఇదో ఇక్కడ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, 1/b² మైనస్ 1/a² divided g of b minus g of a, 1/b minus 1/a, 1/b minus 1/a. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2/c³ రాస్తున్నాను ఇంటూ ఈ 1/c² న్యూమరేటర్కి వెళ్తే c²/1 అవుతుంది. ఓకేనా. మరి దీనికి ఎల్సిఎం చేద్దాము. సో a² ఇంటూ b², క్రాస్ మల్టిప్లై చేస్తే a² మైనస్ b² డివైడెడ్ బై, ఓకే చెప్పండి మళ్ళీ ఎల్సిఎం ఏంటి, ఏబి క్రాస్ మల్టిప్లై చేయండి, ఏ మైనస్, ఓకేనా. ఎస్, సేమ్ మనం దీనిలాగానే ఇది రాసి ఇది రెసిప్రోకల్ అవుద్ది, న్యూమరేటర్కి వెళ్తే a మైనస్ బి బై ఏబి అనేది ఏబి బై a మైనస్ బి అవుతుంది. ఇక్కడ ఒక c² క్యాన్సిల్, ఇంకా 2/c ఉంటుంది, 2/c విచ్ ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ b² బై a² ఇంటూ b² ఇంటూ ఇది న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ ఏబి బై a మైనస్ బి అనమాట. ఓకేనా. ఎస్, ఇప్పుడు ఏబి క్యాన్సిల్, ఎందుకంటే a² b²ని ఏబి హోల్² రాయొచ్చు, ఒక ఏబి క్యాన్సిల్ అయిపోతుంది. సో 2/c విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా న్యూమరేటర్లో ఏం మిగిలిందంటే a² మైనస్ b² బై a మైనస్ బి ఇంటూ ఏబి ఉంది, ఓకేనా. ఎస్, ఇప్పుడు న్యూమరేటర్లో a² మైనస్ b² ఉంది కదా, దాన్ని a ప్లస్ బి ఇంటూ a మైనస్ బిగా రాద్దాం. సో 2/c a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి డివైడెడ్ బై a మైనస్ బి ఇంటూ ఏబి, a మైనస్ బి క్యాన్సిల్ అయిపోయింది. సో 2/c విచ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి బై ఏబి. ఓకే, మనకి సి కావాలి కదా, సరే క్రాస్ మల్టిప్లై చేయండి, 2ab ఈజ్ ఈక్వల్ టు, లేకుంటే c ఇంటూ a ప్లస్ బి
ఈజ్ ఈక్వల్ టు 2ab. క్రాస్ మల్టిప్లై చేశాను. సి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2ab. సి కావాలి 2ab by a plus b. So which is belongs to open interval a comma b. కాబట్టి ఇలా చేయాలి. ఓకే, మరి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి a ఈజ్ ఈక్వల్ టు 1, b 2 తీసుకోండి. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ 1 కామా, సో అంటే మన సి వాల్యూ 1 కంటే ఎక్కువ 2 కంటే తక్కువ ఉండాలి. చూద్దాం, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2ab 2 ఇంటూ 1 ఇంటూ 2 బై ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 2 అంటే 4/3. 4/3 1 పాయింట్ సంథింగ్. సో 4ని 3తో డివైడ్ చేయండి. 3 1s 3, రిమైండర్ 4, పాయింట్ పెట్టండి 0, మళ్ళీ 3 3s 9. ఓకే, కాబట్టి 1.3 అంటే 1 కంటే ఎక్కువ ఉంది, 2 కంటే తక్కువ ఉంది. సో అట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.